హాయ్ అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు గుప్పడంత మనసులో ఈరోజు ఎపిసోడ్ గురించి ఒక బాక్స్ ఇచ్చారు కదా, మన ఋషి సార్ అలాగే రంగా ఒక బాక్స్ ఇచ్చారు కదా. ఆ బాక్స్లో ఏముంటే స్టోరీ ఎలా ఉంటుంది అనేసి ఒక జస్ట్ చిన్న అనాలిసిస్ చేద్దాం. ఇది నా ఊహ మాత్రమే. ఈ విధంగా జరిగితే స్టోరీ ముందుకు ఎలా జరుగుతుంది అనేసి మనం అనుకుందాం. కానీ ఋషి సార్కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయనేసి అనిపిస్తుంది నాకు. వాళ్ళు దేవయాని గారు శైలేంద్ర వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనిపిస్తుంది. ఈ బాక్స్లో ఏముందో మనం చూద్దాం. ఇప్పుడు ఈ బాక్స్లో నాకు తెలిసినంతవరకు ఫస్ట్ ఆప్షన్ ఫోన్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక లెటర్ ఉంటుంది. ఫోన్తో పాటు ఒక లెటర్ ఉంటుంది కదా, ఆ లెటర్లో ఏం రాసి ఉంటుంది అంటే ఒక ఫోన్ ఉంటుంది, ఒక లెటర్ ఉంటుంది. మేడం గారు బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి, లెటర్లో ఉండేది. బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోండి, నేను కొంచెం బయట పోతా ఉన్నాను, ఒక నెల దినాల తర్వాత నేను తిరిగి వస్తాను, అందుకోసం అనేసి నేను కొంచెం అర్జెంట్ పని నుండి పోతాను అనేసి మీరు ఆ బామ్మగారిని అందరిని వాళ్ళందరినీ బాగా చూసుకోండి, మీరు ఒక్కరే ఆ విధంగా చూసుకోగలరని మీ పైన నమ్మకంతో పెట్టేసిపోతాను అనేసి ఒకటి ఉండొచ్చు. ఫోన్ ఎందుకు ఇచ్చేసిపోతారంటే సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి, మేడం గారు ఎలా ఉంటారు ఏమనేసి, సొంత భార్య అన్నాకే ఎలా ఉండాలి ఏమనేసి తెలుసుకోవాలి కాబట్టి, సమస్యలు తెలుసుకోవాలి కాబట్టి ఫోన్ ఇచ్చేసిపోతారు అనుకుంటాను. ఒకవేళ అలా కాకుండా డిఫరెంట్గా వేరే రకంగా నేను మాట్లాడతాను. వేరే రకంగా అంటే ఇప్పుడు రంగా గారు రాసింటే ఆ విధంగా ఉంటుంది, ఇప్పుడు ఋషి సార్ రాసింటే ఎలా ఉంటుంది అనేసి మనం అనుకుందాం. ఋషి సార్ రాసింటే, వస్తారా నువ్వు నా గురించి ఎంత పెట్టుకున్నావో నిజము, నేను ఈ విధంగా ప్రాబ్లం అయ్యి నాకు ఈ విధంగా ఏదో ప్రాబ్లం ఉండి సంథింగ్ ప్రాబ్లం ఉండి నేను నీకు దూరం అవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు నేను కాలేజీ చాలా ప్రాబ్లమ్స్లో ఉంది కాబట్టి నేను కాలేజీకి వెళ్తా ఉన్నాను, కాలేజీకి వెళ్ళి అక్కడ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి నేను తీసుకుపోతాను అనేసి రాసి ఫోన్ ఒకటి పెట్టిండొచ్చు. ఆ విధంగా రెండు రకాలుగా జరిగిండొచ్చు. ఆ విధంగా జరిగితే ఎలా ఉంటుందంటే సీరియల్, ఇప్పుడు వజ్దర గారు అక్కడ బామ్మగారికి నా వల్ల కొంచెం ప్రాబ్లం అయింది, రంగా కొంచెం ప్రాబ్లం అయింది, దానివల్ల మనం బామ్మగారిని జాగ్రత్తగా చూసుకోవాలి, బామ్మగారు అంటే ప్రాణము నాకు, రంగా ప్రాణం అంట రంగా. ఎందుకంటే బామ్మగారు కూడా ఈరోజు అదే ఎపిసోడ్లో చెప్పారు. ఏం చెప్పారు, నాకంటే రంగా అంటే నాకు ప్రాణం అమ్మ, నన్ను వదిలేసి ఎక్కడ పోతాడు అనేసి మన బామ్మగారు కూడా మనకు ఒక హింట్ ఇచ్చాడు. ఆ విధంగా ఇప్పుడు బామ్మగారికి అంత హార్ట్ స్ట్రోక్ వచ్చింది, మీరు జాగ్రత్తగా చూసుకోండి మేడం గారు అనేసి ఋషి సారు ఒకవేళ అన్నాడంటే ఋషి సార్ ఆ విధంగా చెప్పేసిపోతారు. ఈ రెండుని బేస్ చేసుకొని సీరియల్ నడిస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశము. ఎందుకంటే వజ్దార గారు ఇక్కడే ఉండాలి, అక్కడ ఋషి సార్ పోయేసి అక్కడ ఋషి సార్ని చాలా ఇబ్బందులు పెట్టాలి. వాళ్ళు ఇబ్బందులు పెడతారు కూడా, పెడతారు కూడా. వాళ్ళు ఇబ్బందులు పెట్టినప్పుడు అప్పుడు మన వజ్దార గారు తెలుసుకొని వజ్దార గారు అప్పుడు పోతే శివంగా లాగపోతే అప్పుడు సీరియల్కి మంచి హైప్ వస్తుంది. అప్పుడు చూసారా మా ఋషి సార్ వచ్చి వజ్దార వచ్చి నన్ను కాపాడింది ఏమనుకున్నారు అనేసి ఆ డైలాగులు ఆ విధంగా చెప్తే కొంచెం ఎలివేషన్స్ ఇస్తపోతే సీరియల్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేయండి. ఆ బాక్స్ మెయిన్ కీలకంగా మారింది. ఆ బాక్స్ రేపు ఎపిసోడ్లో ఓపెన్ చేస్తారు అనేసి నేను అనుకుంటున్నాను. చూద్దాం రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అనేసి. రేపు ఎపిసోడ్లో పోతారా లేకపోతే ఎల్లుండి మండే పోతారా ఏమనేసి. మనకు మండే పోయినా కానీ ఏం ప్రాబ్లం లేదు, సండే అనాలిసిస్ మనం చేస్తాం కాబట్టి. వీడియోని ఇంతవరకు చూసారంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాక్స్లో ఈ రెండు ఆప్షన్లు ఉండొచ్చని నేను అనుకుంటాను. చూద్దాం ఇంకేమన్నా ఉంటాయో, బాక్స్లో ఏముంటాయో మీరు తెలిస్తే కామెంట్ చేయండి. చూద్దాం మీకేం తెలుసో బాక్స్లో ఏముంటాయి అనేసి. థ్యాంక్ యూ సో మచ్. కిరణ్, బాయ్.